రైట్, మనతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వైజాగ్ సత్య గారు మనతో ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ విజయాన్ని ఎలా చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి. అన్న నమస్తే. అన్న నమస్తే. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై మోడీ. ఓకే, సో విజయాన్ని ఎలా చూస్తున్నారు? అస్సాంలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ అసలు ఊహించిన విధంగా బీజేపీ జెండా ఎగరబోతుంది. ఈ విజయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఆనందానికి అయితే అవధులు లేవు. ఎందుకంటే మనకు తెలుసు గత 15 సంవత్సరాలుగా మమతా బెనర్జీ అనే రాక్షసి ఎవరైతే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారో ఆ రాక్షసి యొక్క పరిపాలనని ఫినిష్ చేసాం, అంతం చేసాం. సో చాలా సంతోషంగా ఉంది. మొత్తం 5 చోట్ల ఎన్నికలు జరిగాయి. 3 చోట్ల బీజేపీ వచ్చింది. అస్సాంలో, వెస్ట్ బెంగాల్లో, పుదుచ్చేరిలో కూడా మంచి విజయం సాధించింది. సో మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడుకి అందరు కూడాను, కూటమిలో ఉన్న నాయకులందరూ కూడాను హార్టీ కంగ్రాచులేషన్స్. చాలా రాష్ట్రాలలో బీజేపీ విపరీతంగా బలపడుతుంది కదా, కారణాలు ఏంటంటారు? ఆల్మోస్ట్ ఆల్ 20 రాష్ట్రాల్లో బీజేపీ ఉందన్నమాట. సీఎం క్యాండిడేట్లు అన్ని బీజేపీ వాళ్ళు ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మోడీ మన భారతదేశ చరిత్రలోనే అతి బలమైన నాయకుడు, దేశం గర్వించదగ్గ నాయకుడు. అందరూ మహాత్మా గాంధీని అంటారు ఫాదర్ ఆఫ్ ది నేషన్ అని. కాదు, రాంగ్. అది ఇక్కడ నుండి మనం మార్చుకోవాలి. మోడీ ఈజ్ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. అలాగే డిఎంకే పార్టీ కోసం మనం మాట్లాడుకోవాలి. డిఎంకే పార్టీలో ఉన్న నాయకులు ఏం మాట్లాడారు? సనాతన ధర్మం అంటే అదొక అంటువ్యాధని, మలేరియా వ్యాధని మాట్లాడారు. ఈరోజు వాళ్ళు కూడా చిత్తు అయిపోయారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అన్న, ఇప్పుడు తమిళనాడులో చూసుకుంటే కనుక విజయ్ టీవీకే జెండా ఎగరబోతుంది, ఘన విజయం సాధించబోతున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అయితే విజయ్ నువ్వు దగ్గరికి తీసుకుంటే బాగుంటుంది అంటారా బీజేపీలోకి? ఏమో అక్కడ హంగ్ వచ్చే అవకాశం ఉంది. ఆయన కూడా బొటాబోటీ మెజార్టీ వచ్చింది. 120 సీట్ల వరకు రావాలి. ఆయన 105, 106 మధ్యనే డాన్సింగ్ ఆడుతున్నారు. సో ఆయన కూడా కంపల్సరీగా మా హిందువుల యొక్క సపోర్ట్ కావాలన్నమాట. ఐ మీన్ అన్నా డిఎంకే సపోర్ట్ కావాలని నేను అనుకుంటున్నాను. అన్నా డిఎంకే సపోర్ట్తోనే ఆయన సీఎం అవుతారని నేనైతే అనుకుంటున్నాను. ముందుకుండానే ఆఫర్ చేశారు బీజేపీ నాయకులు, కలిసి పనిచేద్దాం, సపోర్ట్ తీసుకోండి అని. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా అయితే మాత్రం అన్నా డిఎంకే సపోర్ట్ అయితే మాత్రం 100% కావాలి. గ్రేటర్ హైదరాబాద్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి బీజేపీ బలపడుతుంది అంటారా? ఇక్కడ బీజేపీ దేశవ్యాప్తంగా బలపడుతుంది. త్వరలో హైదరాబాద్ కూడా రాబోతుందని నేనైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. జై శ్రీరామ్, జై మోడీ, జై హిందూస్. థ్యాంక్ యూ. Mind Media, the voice of India.